హలో అండి, నమస్తే. నేను మీ డాక్టర్ శివరామకృష్ణ కొండ, కన్సల్టెంట్ ఫిజిషియన్, విరించి హాస్పిటల్స్. ఈ మధ్యకాలంలో చూస్తున్నాము బర్డ్ ఫ్లూ తీవ్రంగా భయపెట్టేస్తుంది తెలుగు రాష్ట్రాల ప్రజల్ని. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని కోళ్ల ఫారమ్స్‌లో కోళ్లకు సంబంధించిన వరకు ఈ వ్యాధి సోకిందని, అక్కడి నుంచి మనుషులకు వచ్చే అవకాశాలున్నాయని, కొంతమంది ఎఫెక్ట్ అయ్యారని న్యూస్ వస్తున్నాయి. సో, ఈ బర్డ్ ఫ్లూ అంటే ఏంటి? అది ఎలా వస్తుంది? మనుషులకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా? లేదా? మనం ఒకసారి చూద్దాం. బర్డ్ ఫ్లూ అనేది సర్వసాధారణంగా మామూలుగా ఫ్లూ వైరస్ అనేవి చాలా ఉంటాయి. ఇన్‌ఫ్లుయెంజా వైరస్ అని ఉంటాయి. అందులో ఒక రకమే ఈ బర్డ్ ఫ్లూ వైరస్. సో, H5N1 అనే రకం ఈ వైరస్ ముఖ్యంగా కారణం అవుతుంది. ఇంకా 5, 6 రకాలు ఉన్నాయి యాక్చువల్లీ. సో, అవి కూడా కాజ్ చేస్తాయి. కానీ ఇది ఎక్కువగా కాజ్ చేస్తుంది. ఇప్పుడు బయటపడింది కూడా ఇదే అని అంటున్నారు. సో, H5N1 అనే వైరస్, బర్డ్ ఫ్లూ వైరస్ ముఖ్యంగా కోళ్లను, ఇతరత్రా జంతువులను ఎఫెక్ట్ చేస్తుంది. ఆ జంతువుల్లో ముఖ్యంగా క్యాటిల్ అంటే బర్రెలు కావచ్చు, ఆవులు కావచ్చు, సో దున్నపోతులు కావచ్చు, వీటిని ఎఫెక్ట్ చేస్తుంది. అది కాకుండా పిల్లుల్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది, పందుల్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇటువంటి ఎనిమల్స్కి లేకపోతే కోళ్ళకి, పక్షులకి వచ్చే అవకాశం ఉంది. సో వీటికి వచ్చినప్పుడు వీటిల్లో తీవ్రంగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే వ్యాప్తి చెందుతుంది. కోళ్ళ నుంచి ఒక కోడి నుంచి ఇంకో కోడికి, కోళ్ళ ఫార్మ్లో అన్ని కోళ్ళని దగ్గరగా ఉంటాయి కాబట్టి ఈజీగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. సో అలా స్ప్రెడ్ అయినప్పుడు ఏమవుతుందంటే కోళ్ళకి తీవ్రమైన వ్యాధిలాగా వచ్చేసి అవి చనిపోవడం జరుగుతుంది. సో అలా వ్యాధి సోకిన కోళ్లను తినడం కానీ, వ్యాధి సోకిన కోళ్లను హ్యాండిల్ చేయడం కానీ, అంటే వాటిని బాగోగులు చూసుకునే వాళ్ళు కానీ వీళ్ళకి ఈ బర్డ్ ఫ్లూ సోకే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అయితే బర్డ్స్ నుంచి, అంటే ఈ కోళ్ళ నుంచి మనుషులకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ మనిషి నుంచి మనిషికి మాత్రం ట్రాన్స్మిట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే దీనికి మనిషి నుంచి మనిషికి వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువ. ఈ వైరస్కి అంత ప్యాథోజెనిసిటీ, అంత ఇన్ఫెక్షన్ కాజ్ చేసే అంత లక్షణాలు లేవు. సో కాబట్టి భయాందోళనకు చెందాల్సిన అవసరం లేదు. మన కోవిడ్ టైంలో అలా మనిషి నుంచి మనిషికి స్ప్రెడ్ అయినట్టు ఇది స్ప్రెడ్ అవ్వదు. ఎప్పుడో ఒకసారి ఒకవేళ దానిలో జెనెటిక్ మ్యుటేషన్స్ అట్లాంటివి జరిగితే మాత్రం ఇలా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో బర్డ్స్ ఎవరైతే, అంటే చికెన్స్, ఇవన్నీ పౌల్ట్రీ ఫార్మ్స్లో ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో, లేకపోతే వెటర్నరీ డాక్టర్స్ ఎవరైతే ఆ పక్షులను చూస్తున్నారో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిని ముట్టుకున్నప్పుడు కానీ, వాటికి క్లీన్ చేయడము, అక్కడ వాళ్ళు అవి పౌల్ట్రీస్లో మనం వెళ్ళి ఆహారం పెట్టడము, ఇవన్నీ చేసే వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళు ఏం చేయాలంటే వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా వచ్చి స్నానం చేయడము, లేకపోతే చేతులు కాళ్ళు కడుక్కోవడము, కళ్ళలో కానీ ముక్కులో కానీ వేలు పెట్టుకోకుండా ఉండడం, ఇలాంటివి చేసుకోవాలి. చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలి. తినే వస్తువులు కానీ, తినే ఆహారాన్ని కానీ దగ్గరగా పెట్టుకోకూడదు వాటికి. సో ఇలా చేస్తే వాళ్ళకి సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అయితే దీని లక్షణాలు ఎలా ఉంటాయి? వచ్చిందంటే ఎలా ఉంటుంది? మామూలుగా ఫ్లూ లాగానే ఉంటుందా అంటే ఎస్, అబ్సల్యూట్లీ ఫ్లూ లాగానే ఉంటుంది. రొంప, జలుబు, దగ్గు, గొంతులో నొప్పి, జ్వరం, మైల్డ్ ఫీవర్ అంటారు, కొంచెం జ్వరం రావచ్చు, తలనొప్పి, బాడీ పెయిన్స్, ఈజీగా అలసిపోవడం, తర్వాత ఒక్కోసారి మోషన్స్, కడుపు నొప్పి, వాంతులు కూడా అవ్వచ్చు. సో ఈ లక్షణాలు కామన్గా అన్ని వైరల్ ఫీవర్స్లో, వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్లో వస్తాయి. సో దానిలానే ఉంటుంది. మరి ఎలా నిర్ధారణ చేసుకోవచ్చు అంటే దానికి సెపరేట్గా టెస్ట్ చేస్తే మాత్రమే బయటపడుతుంది. సో మనం ఇన్ఫ్లుయెంజా ప్యానల్స్ అని ఉంటాయి, కొన్ని థ్రోట్ స్వాబ్స్, నేజల్ స్వాబ్స్ ఉంటాయి, అవి టెస్టింగ్ చేస్తేనే బయటపడుతుంది. బట్ వచ్చిన వాళ్ళకి మరి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే వెంటనే మీ డాక్టర్ని సంప్రదించండి. ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ కోళ్లను లేకపోతే వాటి మాంసాన్ని, గుడ్లను, వీటిని హ్యాండిల్ చేసే వాళ్ళు ఎవరైనా ఇలాంటి లక్షణాలు వచ్చినాయంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఎందుకంటే మనం ఎంత తొందరగా డాక్టర్ని సంప్రదిస్తే అంత తొందరగా మందులు స్టార్ట్ చేస్తాము. సో ఆ ప్రాంతంగా ఆ వ్యాధి మారకుండా ఉండడానికి, తొందరగా రికవర్ అవ్వడానికి దోహదపడుతుంది. అయితే ఇప్పుడు ఉన్న భయం ఏంటంటే అందరికీ, ఈ టైంలో చికెన్ గుడ్లు తినవచ్చా, చికెన్ గుడ్లు లేకపోతే పాలు తీసుకోవచ్చా, క్యాటిల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి పాలు తీసుకోవచ్చా అని అంటే, పాలు మాత్రం ఖచ్చితంగా కాగబెట్టిన తర్వాతనే తీసుకోవాలి. ఏదైనా పాస్టరైజ్డ్ మిల్క్ అంటాము. సో అలాంటి పాలు కాగబెట్టిన తర్వాత తీసుకోవాలి. గుడ్లను కూడా ఉడకబెట్టిన గుడ్లు, లేకపోతే మంచిగా కూర వండిన గుడ్లు, ఆమ్లెట్ వేస్తే కూడా హై టెంపరేచర్లో పెట్టేసి బాగా కాల్చిన తర్వాతే తినాలి. చికెన్ విషయంలో కూడా సేమ్. సో మాంసాన్ని ఏమైతే ఉంటుందో దాన్ని క్లీన్గా కడుక్కొని దాన్ని ఉడకబెట్టి బాయిలింగ్ టెంపరేచర్ అట్లీస్ట్ 75 degrees Celsius to 100 degrees Celsius మధ్యలో ఉడికిస్తే ఆ వైరస్ అనేది బతకదు, చనిపోతుంది. సో అలాంటి చేసిన తర్వాత మనం చికెన్ తినవచ్చు. ఇంట్లో అయితే మన చేతిలో ఉంటుంది ఎంత ఉడకబెట్టాలి, ఎంతవరకు వండుకోవాలని. సో బయటికి వెళ్తే, రెస్టారెంట్స్కి వెళ్తే ఎలా ఉంటుందనేది మనకు తెలియదు కాబట్టి కొన్ని అథెంటిక్ రెస్టారెంట్స్, మనకు నమ్మకం ఉన్న రెస్టారెంట్స్ వాటి మధ్యనే వెళ్ళండి. ఎక్కడ పడితే అక్కడ తినకండి. సో సరిగా ఉడికింది, సగం ఉడికిన చికెన్ అట్లాంటివి మాత్రం ముట్టుకోకండి. ఇంకా ఏంటంటే ఇప్పుడు మాంసం తీసుకొస్తారు, చికెన్ తీసుకొస్తారు, గుడ్లు తీసుకొస్తారు.
ఎవరైతే మార్కెట్కి వెళ్ళి తెస్తారో ఆ కవర్ పట్టుకొని తీసుకుని వచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కవర్ తీసుకొచ్చిన తర్వాత ఫ్లెష్కి సంబంధించిన రక్తం కానీ అంటడం కానీ, లేకపోతే గుడ్లకు సంబంధించి కొంచెం ఫీకల్ మ్యాటర్ అంటడం కానీ ఇలాంటిది ఉంటుంది. సో దానివల్ల వాళ్ళకి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి తెచ్చిన వాళ్ళు, ప్లస్ తెచ్చిన తర్వాత ఇంట్లో వండేవాళ్ళు స్త్రీలు ముఖ్యంగా క్లియర్గా క్లీన్ చేసుకొని దాన్ని ఉడికించి, ఫస్ట్ ఉడికించడం కంటే ముందు మనం వాడే గిన్నెలు, ఉడికించడానికి వాడే గిన్నెలు సపరేట్ ఉండాలి. తర్వాత కంపల్సరీ అటువంటి పచ్చి మాంసాన్ని గుడ్లను పెట్టిన గిన్నెలు కానీ, లేకపోతే ట్రేస్ కానీ అవి కూడా ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి ఈ సమయంలో. అయితే ఈ వ్యాధి ఎవరికి ఎక్కువగా దుష్ప్రభావం చూపించే అవకాశం ఉంది? చిన్నపిల్లల్లో మరియు వృద్ధుల్లో అతి ఎక్కువగా దుష్ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి లివర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఎటువంటి హానికరమైన వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ ఏదైనా బాడీలో ఎంటర్ చేస్తే రోగనిరోధక తగ్గిపోతుంది. సో సెప్టిసిమియా అంటాము, లేకపోతే వైరీమియా అంటాం. దానివల్ల ఏమవుతుందంటే ఇమ్యూన్ సిస్టమ్ బాగా యాక్టివేట్ అయిపోయి మన ఇన్ఫ్లమేషన్ బాడీలో వాప్ అనేది క్రియేట్ అయిపోయి ఈ అవయవాల్ని ఆల్రెడీ దెబ్బతిన్న అవయవాల్ని ఇంకా దెబ్బతీస్తుంది. సో ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇటువంటి ఫ్లూ వచ్చినప్పుడు ఈ నాన్ వెజ్ తినకపోవడం, లేకపోతే తిన్నా కానీ ఇంట్లో చక్కగా వండింది మాత్రమే తినడం చూసుకోవాలి. చిన్నపిల్లల్లో కూడా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వడం చాలా అరుదు, కాబట్టి ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వదు. కాకపోతే చిన్నపిల్లలు ఎవరైతే ఇంటికి చికెన్ కానీ గుడ్లు కానీ ఫాదర్ తీసుకొస్తారో, లేకపోతే ఎవరైనా తీసుకొస్తే వెంటనే చిన్నపిల్లలను ముట్టుకొనివ్వకూడదు. వాళ్ళ దూరంగా ఉంచాలి. పచ్చి వాటిని తీసుకెళ్ళి డైరెక్ట్ కిచెన్లో పెట్టేసి కడిగేసి వాటిని క్లియర్గా ఎలా హ్యాండిల్ చేయాలో ఇందాక చెప్పాను కదా, అలా స్త్రీలు చేస్తే బెటర్, చిన్నపిల్లలకు అంటదు. ప్లస్ ఎవరైనా పొరపాటున చిన్నపిల్లలు కోళ్ళ ఫారం దగ్గరలో ఉన్నా కానీ, చికెన్ షాప్ దగ్గర ఉన్నా కానీ వాళ్ళని అక్కడ దర్దాపులు కూడా వెళ్ళనివ్వకూడదు. ఇలా చేస్తే మనం అగ్గిటవచ్చు. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.